సూపర్ నవ్వించే పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. జనసేన సభల్లో పలుమార్లు రాజకీయ ప్రసంగాలతో ఆకట్టుకున్న హైపర్ ఆది తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన సిద్ధాంతాలు నచ్చి కలిసి నడుస్తున్నట్టు చెప్పారు. పవన్ వ్యక్తిగతంగా ఎవరిని దూషించరని, సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొన్నారు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే తాను స్పందిస్తానని పేర్కొన్నారు. పదవులు, టిక్కెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు. పవన్ ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని అన్నారు హైపర్ ఆది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య యుద్ధం జరగనుంది. ప్రధాన ప్రతిపక్షం కానప్పటికీ, అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనప్పటికీ అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కొంటోంది జనసేన. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీర విధేయుడు, జన సైనికుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు. ఈ సందర్భంలో మంత్రి రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైపర్ ఆది. ఏపీలో ఎన్నికల హిట్ మొదలైంది. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాగా జబర్దస్త్ మాజీ కమెడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. జనసేన సానుభూతి పరుడైన ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇస్తుందంటూ కథనాలు వెలువడ్డాయి. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో హైపర్ ఆది పాల్గొన్నారు. సభల్లో రాజకీయ ప్రసంగాలతో హోరెత్తించారు. మొదటిసారి ఆయన నేరుగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు హైపర్ ఆది. హైపర్ ఆది మాట్లాడుతూ, ప్రొఫెషన్ వేరు, పాలిటిక్స్ వేరు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ కారణం. రోజా మేడంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. జబర్దస్త్ సెట్ లో ఆమె పాలిటిక్స్ మాట్లాడేవారు కాదు. నాగబాబు మాదిరే ఆమె కూడా ప్రోత్సహించారు. ఆమె ఇష్టపడే వ్యక్తులు వేరు, నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయనతో నడుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే నేను రియాక్ట్ అవుతాను. ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు, సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను. నేను పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు మద్దతు తెలపడం లేదు. ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఆయన్ని గెలిపించడం కోసం గెలుస్తాను. ఈసారి కూడా జనసేన తరపున నేను క్యాంపెయిన్ చేయడానికి వెళ్తాను అని అన్నారు. మొత్తానికి తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. పవన్ పోటీ చేయాలని ఆదేశించాలే కానీ అసెంబ్లీలో అధ్యక్ష అని అనడానికి ఏమాత్రం ఆలస్యం చేయనని చెప్పకనే చెప్పేశారు హైపర్ ఆది. అయితే ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీ ఇచ్చే కొద్ది సీట్లలో హైపర్ ఆదికి ఒకటి ఇవ్వటం అంటే అసాధ్యమని చెప్పాలి. మరి జనసేన అధినేత హైపర్ ఆదిని పార్టీ కోసం ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.